నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అమ్మ, ఇప్పుడు మనకి భోగి వచ్చేస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ పెద్ద పండుగగా మనం పిలుచుకుంటూ ఉంటాం కదా. అయితే భోగి రోజున మనందరం పాటించవలసిన నియమాలు ఏంటమ్మా? మా ప్రేక్షకుల కోసం తెలియచేస్తారా? భోగ భాగ్యాలను ఇచ్చేది భోగి. అవునమ్మా. అంటే భోగాలను అనుభవింపచేసేది కూడా భోగి. మనం నిద్రలేస్తూనే ఏం చేస్తాం? భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు అంటే అందరూ ఏమనుకుంటారు, ఇంట్లో ఉన్న పాత సామాన్ని వేసేసి భోగి మంటలు వెయ్యాలి, లేకపోతే కర్రలో ఎక్కడి నుంచి. ఇప్పుడు ఎందుకంటే పాత సామాన్ ఇంట్లో ఎవరు ఉంచుకోవట్లేదు, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో పెట్టుకునే ప్రదేశం, స్థలం లేక. ఒకప్పుడు ఏంటిది, ఒక పాత బండిని ఒక రూమ్ లో ఒక పాత ఇంట్లో వేసేసేవాళ్ళు, అవి తెచ్చేవాళ్ళు. ఏంటిది అంటే మనలో అజ్ఞాన తిమిరాంధారాలు ఉంటాయి కదా, వాటిని ఆ భోగి మంటల్లో కాల్చివేయటం. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలని ఆ భోగి మంటల్లో వేసేయాలి, భగవంతుణ్ణి పట్టుకోవాలి అనేదానికి అది సంకేతం. అందుకే భోగ భాగ్యాలను ఇచ్చేది. భోగ భాగ్యము అంటే ఏంటిది? భోగము అంటే భగవంతుడికి సంబంధించింది, భాగ్యము అంటే ఆయన అనుగ్రహించేది. ఈ రెండిటిని మనం తీసుకోవాలి. భోగభాగ్యాలు అంటే కేజీ బంగారు కొంటము, కోట్లల్లో ఆస్తులు కొంటము, పట్టు పాన్పుల మీద పడుకోవటము భోగభాగ్యాలు కాదు. అసలైనది అది. ఆ తత్వాన్ని పట్టుకోవడం కోసము మనం భోగి మంటల్ని వేస్తాం. అలాగే ఇంటి ముందు ఆవు పేడతో నీళ్లు చల్లి, అందంగా బియ్య పిండితో ముగ్గులు, ఆర్గానిక్ రంగులన్నీ వేసి గొబ్బెమ్మలని పెట్టటం. గొబ్బెమ్మల్ని ఎందుకు పెడతాం సంక్రాంతికి? అది కూడా మనం తెలుసుకోవాలి. నెల రోజుల పాటు ధనుర్మాస పూజలు చేశాం మనం. అవునా? గోపికలందరూ కూడా ఆ గోవిందుని మేల్కొల్పే పనిలో ఉంటారు. అవునా? దానికి సంకేతంగా మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మ రాధాకృష్ణులకి సంకేతం. చుట్టూ పెట్టే చిన్న చిన్న గొబ్బెమ్మలు గోపికలుగా మనము చూసి, మరి వివాహం కాని కన్యలు సాయం సంధ్యాకాలంలో ఈ గొబ్బెమ్మల చుట్టూ గొబ్బి పాటలు పాడుతూ మంచి భర్త రావాలి అనే పాటలు ఉంటాయి, జానపదులు ఉంటాయి. ఆ జానపదుల్ని మనం పట్టుకోవాలి. పాడుతూ ఆ వివాహం కాని కన్యలు మంచి వరుడి కోసం పాటలు పాడితే మరలా సంవత్సరానికి, మళ్ళా సంక్రాంతికి వాళ్ళ కోరిక నెరవేరి మంచి భర్తతో కొత్త అల్లుడి రూపంలో ఆ ఇంటికి రావటం జరుగుతుంది. అది ముగ్గులకి సంకేతం. అలాగే మామిడి తోరణాలు, బంతి పువ్వుల వేలాడి తీయటం, వరి కంకులు పెడతారు ఇంటి ముందు. ఎందుకు? మనము ఏ పండగ చేసుకున్నా ఇక్కడ ఒక భూత యజ్ఞం జరుగుతోంది మనకు తెలియకుండా. భూత యజ్ఞం అంటే మనతో పాటి సాటి జీవులు, వాటికేమి జ్ఞానం ఉండి ఆహారాన్ని సంపాదించుకోవడం తెలియదు, లేదా ఏ వరి చేలల్లోకి వెళ్ళో తినటమో అవే చేస్తాయి. వాటికి కూడా ఆహారం పెట్టే గొప్ప పండగ ఇది. కాబట్టి ఆ వరి కంకుల్ని గుమ్మాలకు వేలాడదీస్తారు భోగి రోజు. అలాగే హరిదాసుల సంకీర్తనలు. ఈ హరిదాసు మనకు సంక్రాంతి అప్పుడే అనుకుంటాం. పల్లెలకు వెళ్తే ధనురు మాసంలో 3 గంటలకే ఆయన వీధి ఎంబడి హరినామ సంకీర్తన చేస్తూ మనందరినీ నిద్రలేపుతాడు. లేచి మీరు స్నానాలు చేసి గోదాదేవి ఈరోజు పాశురం చదువుకొని ఆ రంగనాథుణ్ణి పూజించండి అని ఆయన మేల్కొల్పుతాడు. మన మాసాలు, మన పండగలు వచ్చే వరకు కొన్ని గుర్తుండవు, కానీ రంజాన్ నెల మాసం అంతా మీరు చూడండి, చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, ఆ నిద్ర లేపటానికి 2:30కి వాళ్ళ సంబంధించిన టేప్ రికార్డర్లో పాటలు పెట్టుకొని ఒకళ్ళు ఆ మసీద్ తరపున భార్యాభర్తలు ఇద్దరు తిరిగి లేపుతూ ఉంటారు. అలా మన సాంప్రదాయంలో కూడా హరిదాసులు మాసం పొడవునా కూడా అందరినీ మనల్ని నిద్రలేపి గోదాదేవి పాశురాలు చదువుకోండి, నాట్కాలే నీరాడే అంటే తెల్లవారుజామునే స్నానాలు చెయ్యండి అని చెప్పడానికి ఆయన లేపుతాడు. సంక్రాంతి పండుగ రోజున ఆయన హరినామ సంకీర్తనలు చేస్తూ అక్షయ పాత్రను తల మీద పెట్టుకొని హరినామాలు దిద్దుకొని హరి సంకీర్తనలు చేస్తూ అద్భుతంగా ప్రతి ఇంటి ముందు ఆయన వస్తాడు. ఆయన భిక్షగాడు కాదు. మనకి ఇప్పుడు ఎందుకు ఈ సంక్రాంతికే మనకి బుడబుక్కల వాళ్ళు, తోలు బొమ్మలాటల వాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముంగిటి ముందుకు ఎందుకు వస్తారు అంటే ఇంటిండా ధనం ధాన్యం పుష్కలంగా ఉండే పండగ ఇది. అవును. ఎందుకంటే అప్పుడే మనకి డిసెంబర్ జనవరిలో ధాన్యం ఇంటికి వచ్చేస్తుంది. కొంత అమ్ముతారు, ధనం చేతిలో ఉంటుంది. వీళ్ళందరికీ కూడా
ప్రతి ఇంటి మంగలికి చాకలికి కూడా ధాన్యాన్ని ఇస్తారు ఈ పండక్కి. ఆ సంవత్సరం పొడవున వాళ్ళకి ఆహారానికి లోటు లేకుండా ఈ పండగ అందరినీ కాపాడే పండుగ. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు ఎంత అద్భుతం, అసలు ఎంత అందంగా అలంకరిస్తారు. ఇవన్నీ పల్లె వాతావరణంలో జరుగుతాయి. మీరు అందుకే చూడండి, హైదరాబాద్లో 3 రోజులు 5-6 రోజులు ఖాళీగా రోడ్లు ఉంటాయి. అరగంట పట్టేది 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం హైదరాబాద్లో. అంటే పల్లెల్లోనే పండగ. ఇదంతా గంగిరెద్దులవన్నీ మనకి ఉండవు. అక్కడే అందంగా అలంకరించి ఇంటి ముందుకు తెచ్చి అవి వాటికి ఎంత బాగా ట్రైన్ చేస్తారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టంటే మోకాళ్ళ మీద గిట్టల్ని ఆనించి అవి తలలు ఊపుతూ నమస్కారం. ఎంత విజ్ఞానం ఉంది అనుకోవాలి ఒక పశువు కూడా. నేను ఇక్కడ అంత అందమైన పండుగ. అలాగే భోగి పళ్ళు అంటే మన స్నానం, అభ్యంగన స్నానం అనేది ఈ రోజున చెయ్యాలి. అభ్యంగన స్నానం మనకి 2 రకాలుగా, ఏ విధమైన మనకి దిష్టి, నరదృష్టి, పీడ అవన్నీ కూడా తొలగించుకోవడం కోసం. అలాగే మనకు ఋతువు చలికాలం. ఇప్పుడు చలికాలంలో ఒళ్ళు పగుళ్ళు, చీలికలు రావటం, దురదలు రావటం ఇవన్నీ జరుగుతాయి. అదే మనం మామూలుగా రోజు నూనె పూసుకొని స్నానం చేయమంటే ఎవరూ చేయరు. పండగరా ఈరోజు అభ్యంగన స్నానం చెయ్యాలి అంటే ఆ నువ్వుల నూనె మర్దనా చేసుకొని సున్ని పిండితో స్నానం చేస్తే ఆ రోజు చూడండి మన చర్మం ఎలా మిలమిల్లాడిపోతుందో. ఏ బ్యూటీ పార్లర్లో అవసరం లేదు. అలా రేగి పళ్ళు, నువ్వులు తల మీద పెట్టుకొని స్నానం చేసి నరదృష్టి అవన్నీ పోగొట్టేటివి ఇవన్నీ కూడాను. అప్పుడు తర్వాత ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించాలి. ధరించి భగవంతుడి దగ్గర, భగవంతుడికి మనం తల్లిదండ్రులు అన్నీ చేసి పెడతారు, లేదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే అనుకో పూజామందిరం శుభ్రం చేసుకోవాలి. అలాగే వంటల దగ్గరికి వచ్చే వరకు భోగి రోజున కొత్త ధాన్యంతో పొంగళ్ళు వండుతారు. మామూలుగా అయితే ఇంటి బయటే కట్టెల పొయ్యిని ఇటుకలు పెట్టి పాలు పెట్టి పాలని పొంగించాలి. పొంగి అగ్నికి ఆహారం పడాలి. ఆ తర్వాత బియ్యాన్ని వేసి వండేది పొంగలి. ఏ రోజు చేసిన రుచి ఉండదు. సంక్రాంతి రోజు చేసిన, ఈ భోగి రోజు చేసిన పొంగలికి అద్భుతమైన రుచి వస్తుంది. కొత్త ధాన్యం కదా, ఆవు పాలు బాగా పొంగాయి అవి. అలా ఆ పొంగలి వండటం. ఇది ఇంకా ఆహార పదార్థాలు వాళ్ళ ప్రాంతాల్లో ఏవేవి చేసుకుంటారు అవే చేసుకుంటారు. ఆ ధాన్యాన్ని ఆ కొత్త ధాన్యంతో తింటారు. సాయం సంధ్యాకాలం అయ్యేవరకు భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, తాంబూలాలు ఇవన్నీ కూడా భోగ భాగ్యాలనిచ్చేవే. మనము అందరినీ కూడా సమానంగా చూసే అద్భుతమైనదే ఈ భోగి. అమ్మ, భోగి విశిష్టత గురించి మా వాళ్ళకి చాలా చక్కగా చెప్పారమ్మా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా భోగ భాగ్యాలని ఆ స్వామి అమ్మవార్లు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా భోగి శుభాకాంక్షలమ్మా. మీకు అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.